కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూటనిస్తానంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది. ఒక సంక్షేమ బోర్డు పెడతామని, నెలకు 1000 రూపాయల చొప్పున ప్రత్యేక ఉపాధి కల్పిస్తామని, ఇన్సూరెన్స్ ను పెంచుతామని, అదే రకంగా వారి జీవన భద్రతకు డోకా లేకుండా చూసుకుంటామని చెప్పి, లోన్లు కూడా మంచిగా ఇప్పిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చినారు. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఆ డేటా మొత్తం మేము పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించినాం. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో, దాంతోపాటు వారికి సంఘీభావంగా ఈరోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకొని అదేవిధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎవరూ చనిపోవద్దు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఇటు కౌన్సిల్లో, ఇటు అసెంబ్లీలో మీ తరపున కొట్లాడే బాధ్యత మాది అని చెప్తూ, భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు అనే మాట కూడా మళ్ళొక్కసారి నొక్కి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.